హనుమంతుడు అంటే భక్తి, వ్యాయామం చేసుకునేవాడు. ఎప్పుడు ఒకటి మాట అనేవాడు, జై బజరంగ బలి, జై బజరంగ బలి. బజరంగ బలి అంటే ఉంటే చెప్పుకున్న వజ్రాంగ బలి, జై వజ్రంగ బలి, జై బజరంగ బలి. ఇది ఒక్కటి తప్ప మరొకటి తెలియదు. కొంతకాలం అయ్యాక ఆయనకి ఆయువు తీరింది. ఆయువు తీరేటప్పుడు హఠాత్తుగా ఎన్నాళ్ళు ఈ హనుమంతుని పట్టుకుని ఆయన గుర్తొచ్చాడు. అదే అదృష్టం. జై బజరంగ బలి అని పోయాడు ఆయన. ఇక్కడ ఎవరు పోయినా ముందు వెళ్ళవలసింది యముడి దగ్గరికండి. యముడు డిసైడ్ చేస్తాడు ఇప్పుడు కర్మలు ఏమిటో చూసి ఏ లోకానికి పంపాలో తర్వాత చేస్తాడు. ఇక్కడ ఎవరిని నరకాలలో తోసేయాలి, ఎవరిని స్వర్గానికి పంపాలి, ఎవరిని ఎంతసేపు ఎక్కడి నుంచి మళ్ళీ తిప్పాలో డిసైడ్ చేస్తాడు ఆయన. ఆయన దగ్గర చిత్రగుప్తుడు కూడా ఉంటూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు, ఈ వెళ్ళినటువంటి వాడికి వీటిని ఎక్కడ పెడదామన్నాడు అంటే, మోక్షం పొందేటంత గొప్ప జ్ఞానం ఏం లేదు, స్వర్గాది లోకాల్లో ఉండేటంత పెద్ద యజ్ఞయాగది కర్తువులు లేవు, ఇప్పుడు ఎక్కడ పెడదాం అని అంటే, ఒక్క పుణ్యం మాత్రం ఇతను చేసేవాడయ్యా అన్నాడు చిత్రగుప్తుడు. ఏంటంటే జై బజరంగ బలి అనేవాడు. ఇప్పుడు ఓహో అంటే హనుమన్నామం పలికితే ఏమివ్వాలి,